ఇటీవల ప్రపంచ తెలుగు మహాసభలు 2025 ఏ నగరంలో ప్రారంభమైంది? రాజమహేంద్రవరం, రాజమండ్రి అని కూడా అంటాం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ 2025ని ఏ సంస్థ విడుదల చేసింది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఏ దేశం భారతీయ ప్రయాణికుల కోసం ఈ వీసాను ప్రవేశపెట్టింది? ఇజ్రాయెల్. భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్కు ప్రధాని మోదీ ఎక్కడ శంకుస్థాపన చేశారు? విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సహకారంతో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ద్వారా ఇది అభివృద్ధి చేయబడుతున్నది. ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆంధ్రప్రదేశ్. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది 4 సంవత్సరాల విరామం తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి తిరిగి వచ్చింది. ఈ ఈవెంటు 5 కీలక స్థానాలను కవర్ చేస్తుంది. అది మొదటిది వచ్చి నేలపట్టు పక్షుల అభయారణ్యం ఒకటి, అటకాని తిప్ప ఒకటి, అదేవిధంగా పులికాటు సరస్సు ఒకటి, సూలూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఒకటి, అదేవిధంగా శ్రీ సిటీ. ఇలాగా 4 ప్రాంతాలను ఇది కవర్ చేస్తూ ఉంటుంది. పక్షులను వీక్షించడం, పర్యావరణ అనుకూలమైనటువంటి జీవ వైవిధ్య సెషన్లు ఏర్పాటు చేయడం, బోటింగ్ని ఏర్పాటు చేయడం, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం, సూలూరుపేటలో స్టాల్స్ వంటి కార్యకలాపాలు కొనసాగుతూ ఉంటాయి. వన్యప్రాణుల నేరాలను అరికట్టేందుకు గరుడాక్షి ఆన్లైన్ ఎఫ్ఐఆర్ విధానాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? కర్ణాటక. ఈ గరుడాక్షి అటవీ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులను మొబైల్ ఫోన్లు లేదా ఈమెయిల్ ద్వారా నమోదు చేసుకోవడానికి ప్రజలను అనుమతిస్తుంటుంది. ఈ వ్యవస్థ పోలీస్ డిపార్ట్మెంట్ ఎఫ్ఐఆర్ విధానాన్ని పోలి ఉంటుంది. ఇది వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా సహకారంతో అభివృద్ధి చేయబడింది. ప్రపంచ హిందీ దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏమిటి? ఏ గ్లోబల్ వాయిస్ ఆఫ్ యూనిటీ అండ్ కల్చరల్ ప్రైడ్. ఇది ప్రపంచవ్యాప్తంగా హిందీ ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ప్రతి సంవత్సరం జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది మొట్టమొదటిగా 1975లో నాగపూర్లో స్టార్ట్ అయింది. హిందీని ప్రపంచ భాషగా ప్రచారం చేయడం మరియు ప్రపంచవ్యాప్తంగా దాని వాడకాన్ని ప్రోత్సహించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఇనుము లోపాన్ని అంచనా వేయడానికి అనేమియా ఫోన్ టెక్నాలజీని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? కార్నెల్ విశ్వవిద్యాలయం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ అనేమియా ఫోన్ అనేది భారతదేశంలో రక్తహీనత, మహిళల ఆరోగ్యం, తల్లి మరియు శిశు ఆరోగ్యం కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR కార్యక్రమాల్లో ఇదొక భాగం. ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి పునఃసంచు 2 జల విద్యుత్ ప్రాజెక్టు ఏ దేశంలో ఉంది? భూటాన్. ఈ పునఃసంచు 2 జల విద్యుత్ ప్రాజెక్టును భారత హెవీ ఎలక్ట్రికల్ బెల్ సహకారంతో ప్రారంభించింది. హర్యానా తర్వాత భీమా సఖి యోజన ప్రారంభించినటువంటి 2వ రాష్ట్రం ఏది? గోవా. ఈ భీమా సఖి యోజన అనేది 10వ తరగతి ఉత్తీర్ణులైన 18 నుంచి 70 సంవత్సరాల వయసు గల మహిళలకు సాధికారతను అందిస్తుంది. అదేవిధంగా ఈ స్టైపెండ్ను కూడా ఇస్తూ ఉంటుంది. మొదటి సంవత్సరంలో 7,000, 2వ సంవత్సరంలో 6,000, 3వ సంవత్సరంలో 5,000, మొత్తంగా 3 సంవత్సరాల్లో 2,16,000 స్టైఫండ్ ఇస్తుంది. సోనో బాయిలను సహ ఉత్పత్తి చేయడానికి అల్ట్రా మెరైన్తో ఏ భారతీయ సంస్థ సహకరిస్తుంది? భారత్ డైనమిక్స్ లిమిటెడ్, BDL.
దీనిలో భాగస్వాములు అల్ట్రా మెరైన్ అమెరికా, అదేవిధంగా భారత్ డైనమిక్ లిమిటెడ్ బీడీఎల్. దీని యొక్క ప్రధాన ప్రయోజనం సముద్రంలో ఉన్నటువంటి సబ్మెరైన్లను గుర్తించడంలో, అదేవిధంగా సముద్ర భద్రతకు సహాయం చేయడంలో ఈ సోనో బాయ్స్ అనేవి కీలక పాత్ర పోషిస్తాయి. ఏ మంత్రిత్వ శాఖ ఐఐటి మద్రాసుతో నిస్సారమైన వేవ్ బేసిన్ని అభివృద్ధి చేయడానికి సహకరించింది? షిప్పింగ్ మంత్రిత్వ శాఖ. జనవరి 8, 2025 నాటికి రెవెన్యూ శాఖ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? తుహిన్ కాంత్ పాండే. భారతదేశపు మొట్టమొదటి కమర్షియల్ యుటిలిటీ స్కేల్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ బెస్ ఏ ప్రదేశంలో ఉంది? కిలోక్రి, దక్షిణ ఢిల్లీ. జాన్ మహామా ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? ఘనా. సిడిఎస్సిఓ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇటీవల ఆమోదించిన భారతదేశపు మొట్టమొదటి ఆయుర్వేద వైద్య పరికరం పేరు ఏమిటి? నాడీ తరంగిణి. ఈ నాడీ తరంగిణిని పూణేలోని ఆత్రేయ ఇన్నోవేషన్ ద్వారా తయారు చేయబడింది. దీని యొక్క ధర 55,000 రూపాయలు. 8వ మందగొండు సామగ్రి కమ్ టార్పిడో కమ్ మిసైల్ ఏసీటీసీఎం బార్జ్ LSAM-22 ఇటీవల ఎక్కడ ప్రవేశపెట్టబడింది? ముంబై. ఇది ముంబైలోని నావల్ డాక్యార్డ్లో ప్రవేశపెట్టారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఎవరి గౌరవార్థం హిమాచల్ ప్రదేశ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్గా పేరు మార్చింది? డాక్టర్ మన్మోహన్ సింగ్. భారతదేశంలో పారాసెటమాల్ను ఉత్పత్తి చేయడానికి స్వదేశీ సాంకేతికతను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? CSIR కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. నిజ సమయ పోలీస్ సమాచారాన్ని పంచుకోవడానికి ప్రభుత్వం ప్రారంభించినటువంటి కొత్త పోర్టల్ పేరు ఏమిటి? భరత్ పోల్. కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా జనవరి 7, 2025న ఢిల్లీలోని సిబిఐ అభివృద్ధి చేసినటువంటి ఈ భరత్ పోల్ పోర్టల్ను ప్రారంభించారు. భారతదేశంలో మొట్టమొదటి కేబుల్ స్టేడ్ రైల్వే వంతెన ఎక్కడ ప్రారంభించబడింది? జమ్మూ అండ్ కాశ్మీర్. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏ నగరంలో ఆల్ ఇండియా రేడియో ప్రత్యేక కుంభవాణి ఛానల్ని ప్రారంభించారు? ప్రయాగరాజ్. డెవలప్డ్ ఇండియా యంగ్ లీడర్స్ డైలాగ్ ఎక్కడ నిర్వహించబడుతున్నది? న్యూఢిల్లీ. ఏ రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ క్లౌడ్తో కలిసి AI ఆధారిత వ్యవసాయ నెట్వర్క్ను ప్రారంభించింది? ఉత్తరప్రదేశ్. మహాకుంభ్ 2025కి అంకితమైన పాటను ఇటీవల ఎవరు ప్రారంభించారు? అశ్విని వైష్ణవ్. ఏ రాష్ట్ర ప్రభుత్వం పార్ద్ యోజనని ప్రారంభించింది? మధ్యప్రదేశ్.